వారి వాటా కింద అయితే 5,900, ఇక అప్పుతో కలిపి మొత్తం కూడా 13,000 కోట్ల రూపాయల అప్పు భారాన్ని ప్రభుత్వం తీర్చి ఆ తర్వాత మీరు కావాలంటే మెట్రోని డెవలప్ చేసుకోండి అన్న రీతిలో అయితే రేవంత్ రెడ్డికి సూచించినట్టు తెలుస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. మెట్రోని అంతా కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోబోతుంది. సో ఇప్పుడు డెవలప్మెంట్ కోసం మెట్రోని కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోబోతుంది. కానీ ఈ 13,000 అప్పుని ప్రభుత్వం ఎలా తీరుస్తుంది అనే దానిపై ఇప్పుడు అందరి సందేహం అయితే మొదలైపోయింది. అయితే తొలి విడతలో 2,000 కోట్ల రూపాయలను వాళ్ళకి చెల్లించిన తర్వాత మెట్రోని హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, ఈ 2,000 కోట్లనైనా ప్రభుత్వం ఎలా చెల్లిస్తుంది, ఈ 13,000 కోట్లని ఎప్పుడు తీరుస్తుంది. అయితే గత ప్రభుత్వం విషయంలో కూడా 3,000 కోట్లు మెట్రో అంటే L&T వాళ్ళకి చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఇంకా 900 కోట్లే చెల్లించారు. ఇక 2,100 కోట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కలిపి చెల్లిస్తే బాగుంటుందన్న రీతిలో అయితే ఇక L&T టీమ్స్ అయితే చెప్పబోతున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇక మెట్రో ఎప్పుడు డెవలప్ అవుతుందా, నిజంగానే రెండో దశ పనులు పూర్తవుతాయా, రెండో దశ పనులు మొదలు అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఒకవేళ అది పూర్తవడానికి ఇంకెంత సమయం పడుతుందో, అప్పటికి ప్రభుత్వం ఉంటుందా మారుతుందా అనేది కూడా ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం. ఇవన్నీ కూడా సక్రమంగా జరిగితే మళ్ళీ హైదరాబాద్ మెట్రో సిటీ రెండో స్థానాన్ని కాదు మొదటి స్థానాన్ని కూడా కైవశం చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది ఈ వ్యవహారం గురించి?